Very good evening, one and all. Thank you all for joining our Telangana American Telugu Association 10th anniversary celebrations. ఈ కార్యక్రమంలో ఏదైనా చిన్న తప్పులు మిమ్మల్ని అక్కడ ట్యాక్స్ దగ్గర లేదంటే ఇక్కడ కూర్చునే దగ్గర ఏదైనా ఇబ్బందులు పడితే మా ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎంటైర్ టీం నుంచి సిన్సియర్ అపాలజీస్. మమ్మల్ని ప్రత్యేకంగా మీరు మన్నించండి. ఎందుకనంటే ఈ ఆర్గనైజేషన్ తెలంగాణ ఆర్గనైజేషన్ అనేదే కానీ ఇది మన ఆర్గనైజేషన్. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనేటటువంటి నినాదంతో డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి గారి ఆశీస్సులతోటి 2015 ఏప్రిల్ 5న న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా మేము మొదలుపెట్టాము. ఆ రోజు తెలంగాణ అస్తిత్వం అనేది మనకి ఎంతో అవసరం ఏర్పడింది. తెలంగాణ వాళ్ళందరూ తెలుగు వాళ్ళందరూ మమేకమై తెలంగాణకి సపోర్ట్ చేస్తే బాగుంటుందనేటటువంటి ఉద్దేశంతో మా మల్లన్న, మీ అందరికీ పైళ్ళ మల్లారెడ్డి గారు, డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి గారు, బట్ మాకు మాత్రం మా మల్లన్న గారి ఆశీస్సులతోటి తెలంగాణ అస్తిత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్గనైజేషన్కి బ్యాక్ బోన్ అని చెప్పినటువంటి వ్యక్తి. మీరు చూస్తే, మీరు డయాస్ మీద చూస్తే కూడా మీకు తెలుస్తుంది దీనికి ఎంతో శక్తిని దారపోస్తున్నది ఎవరో కాదు, మా యువకులు. మొత్తం మీరు చూసినట్టయితే 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ యువకులు మాత్రమే ఈ ఆర్గనైజేషన్లో ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మల్లన్న శక్తి అంటేనే యువశక్తి. సో యువకులందరూ కూడా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో భాగస్వామ్యం కావాలని చెప్పేటటువంటి ఒకే ఒక సంస్థ టీటీఏ. మేము 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు బతుకమ్మ బోనాలు అయితే ఎవరికి తెలియదు. బతుకమ్మ అక్కడక్కడ చేస్తూ ఉండేది కొన్ని రాష్ట్రాలలో. ఇప్పుడు 30 రాష్ట్రాలలో, అమెరికాలో 30 రాష్ట్రాలలో కనీసం 1,50,000 మంది మహిళలతోటి చేస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంస్థ. దీనికి క్లాప్స్ ఉండవా? థ్యాంక్ యూ సో మచ్. ఇక బోనాలు మేము స్టార్ట్ చేసినప్పుడు బోనాలు ఎవరు స్టార్ట్ చేయలేదు, మనం చేస్తే బాగుంటుంది, ఎందుకనంటే తెలంగాణ సంప్రదాయం అనేది బోనాలు ఉంటే బాగుంటుంది అని. సో బోనాల కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క దగ్గర 3,000 నుంచి 4,000 మంది జనం, అక్కడ సిటీలో 3,000 నుంచి 4,000 అంటే చాలా ఎక్కువ. సో వీళ్ళందరూ కూడా రావటం, కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది బోనాల సంస్కృతికి అద్దం పడుతోంది. మీకు ఒక్క మాట చెప్పి ముగిస్తాను, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అస్తిత్వం ఏంటిది అనేది. కోవిడ్ టైంలో మాకక్కడ రాత్రి, మీకు ఇక్కడ పగలు, మీకు ఇక్కడ రాత్రి, మాకు అక్కడ పగలు, అహర్నిశలు కష్టపడి కోవిడ్ టైంలో కనీసం ఒక అంబులెన్స్ కానీ, ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఐసీయూలు దొరకని పరిస్థితి, హాస్పిటల్స్ దొరకని పరిస్థితి, ఎవరిని ఆ రోజు ఒక ఇంజెక్షన్ ఇవ్వాలన్నా లేదంటే ఒకటేదన్నా చేయాలన్నా వ్యక్తులను బేరీజు వేసేటటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో మా మల్లన్న అడ్వైజరీ కౌన్సిల్ ప్రెసిడెంట్, మా పాస్ట్ ప్రెసిడెంట్ ఆ రోజు వంశీరెడ్డి గారు, అదేవిధంగా మా కరెంట్ ప్రెసిడెంట్ నవీన్ అన్న, నా సారథ్యంలో సుమారు 200 ప్రాణాలని కాపాడినటువంటి ఏకైక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంస్థ. అంటే మేము సేవకి ఎంత గుర్తింపిస్తాము, సేవ కోసం ఎంత కష్టపడతాము అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఇదే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. తెలుగు కళల తోట, మాకు కళలు ఎంతో ఇష్టం. అందుకే మీరు ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు ఎంతమంది కళాకారులను మేము ప్రోత్సహిస్తున్నామో. మల్లన్న తెలవని కళాకారుడు ఉండడంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా సేవలు మా రెండోది. సో ఈ కళలని సేవలని ప్రోత్సహిస్తూ 10 సంవత్సరాలలోకి అడుగుపెట్టినాం. ఇక ముందు మీ యొక్క సపోర్ట్ తోటి మేము ఇంకా కొన్ని వేల వసంతాలు కంప్లీట్ చేసుకుంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ఏర్పాట్లందరికీ మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10th యానివర్సరీ కమిటీ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాము. కమిటీ ఎంతో కృషి చేస్తూ ఉంది. ఎక్కడెక్కడైనా చిన్న తప్పులుంటే మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.